ఒక ఆమె భర్తని గంటతో కొట్టడానికి ప్రయత్నం చేసింది. సో, ఇద్దరు అరుచుకున్నారు కోపంతో ఎవరి రూమ్‌లో వాళ్ళకెళ్ళిపోయారు. ఒక థర్డ్ పర్సన్ ఇంట్లోకొచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ భర్త మీద అటాక్ చేసి అతన్ని హతమార్చారు. ఇది చూస్తున్నటువంటి పిల్లవాడిని అతన్ని కూడా హతమార్చారు. ఇది వినటానికి జనరల్‌గా సినిమా కథలాగా అనిపిస్తుందా? నిజంగా జరిగినటువంటి కథ. అంటే కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో యాక్చువల్‌గా న్యూస్‌లో ఉన్నటువంటి దాని ప్రకారం నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో షేర్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి, ఎన్ని ప్రాణాలు గల్లగలిచిపోతున్నాయి అనేది రీసెంట్‌గా చూసుకుంటే చాలా కుక్కర్‌తో బాది చంపింది. ఒక హస్బెండ్‌ని అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇంకొక ఆమె బాత్రూమ్‌లు క్లీన్ చేసేటువంటి బ్లీచ్ వాటర్‌లో కలిపి ఇచ్చి హస్బెండ్‌ని చంపిందట. సో, ఇంకొక ఏది మన హనీమూన్ హత్యలని చెప్పేసి కొన్ని వచ్చేస్తున్నాయి. అసలు ఎటుపోతుంది సమాజం? మనము అడవులలో ఉండేటువంటి క్రూర మృగాలు ఉంటాయి చూసారా? వాటికి బతుకు తెరువు కోసం అని చెప్పేసి జనరల్‌గా డిస్కవరీ ఛానల్‌లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటివి. సింహం వేటాడటము, పులి వేటాడటము ఇవన్నీ. ఎందుకు అంటే వాటికి అవి తప్ప వేరే ఏమీ తెలీదు. కానీ మనుషులకి ఒక మంచి ప్రపంచము, మనుషులు నీతి, నిజాయితీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దాటిపోయి మనము ఆ సంస్కృతిలోకి వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో, అసలు ఏం జరిగింది ఈ కేసులో? ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేల్చారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉందా అనేటువంటి విషయాలు పర్టికులర్ వీడియోలో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. హాయ్, హలో, నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. బెంగళూరులో పోలీసులకి ఒక ఫోన్ వచ్చింది. ఒక యువతి సడన్గా ఫోన్ చేసి, మా ఇంట్లోకి వచ్చేటప్పటికి నా కొడుకుని హస్బెండ్ ఇలా పడిపోయి ఉన్నారు, చుట్టూ కొంచెం అది ఇది రక్తం అది ఇది ఉంది రండి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళి చూసి అయ్యో పాపం ఎవరో జనరల్గా వచ్చి ఎవరో చంపేసి వెళ్ళిపోయి ఉంటారేమో అని వాళ్ళు అనుకుంటారు కదా. ఇనీషియల్గా వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే వరకు తెలీదు. సో, దాంతో ఆమె వైఫ్ చెప్పినటువంటి కొన్ని విషయాలతోటి వాళ్ళకి జనరల్గా పోలీసులు అనే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి రోజు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ మనిషి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు నిజాయితీ అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. వాళ్ళకి కొన్ని అనుమానాలు అనేవి వస్తాయి అన్నమాట. అలాగా అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆమెని వాళ్ళ భార్యని అరెస్ట్ చేసిన తర్వాత విచారిస్తూ వాళ్ళకి కొన్ని విస్తుపోయేటువంటి విషయాలు తెలిసాయి అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇక్కడ ఏంటయ్యా అంటే, ఇది కేవలం జస్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది, కంక్లూడ్ అయితే అవ్వలేదు. జస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి విషయాలు మాత్రం నేను షేర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈమెకి సోషల్ మీడియాలో ఎవరితోనో పరిచయం అనేది ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సంబంధంగా మారింది. తర్వాత ఏంటంటే జనరల్గా ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంత దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, అతనితో ఎవరితో థర్డ్ పర్సన్తో చాటింగ్ చేస్తున్నప్పుడు హస్బెండ్కి డౌట్ వస్తూ ఉంటుంది, ఏం చేస్తున్నారు ఏంటనేది. వైస్ వర్సా, ఒకవేళ హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నా సరే ఏం చేసినా కానీ మా భార్యకి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఒకరినొకరు చిట్ చేసుకోలేరు. బయటకు వెళ్ళినప్పుడు తెలియకుండా జరుగుతుంది కాబట్టి అది వేరే విషయం. సో, మరి ఏమైందో ఏమో వీళ్ళిద్దరి మధ్యన ఒక రాత్రి గొడవ అయితే జరిగిందట. ఆమె గంటెతో కొట్టిందట. ఈ ఇద్దరు ఎవరి రూమ్లో ఒక రూమ్లోకి వెళ్ళిపోయారట. తర్వాత ఆమె అతను ఎవరైతే ఉన్నారో అతని సోషల్ మీడియా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిస్తే ఇద్దరు కలిసి అతని మీద అటాక్ చేసి ఉండొచ్చు. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, ఇంకా నిరూపించబడలేదు. అతని మీద దిండుతో కలిసి సఫకేట్ చేసి చంపి ఉండొచ్చు అని ప్రాథమిక విచారణలో పోలీసులు అనుకున్నారనమాట. అదే టైంకి ఈ అరుపులు కేకలు విని భయపడిపోయి లోపట పడుకున్నటువంటి పిల్లోడు సడన్గా బయటకు వచ్చేటప్పటికి అతన్ని కూడా అలాగే హతమార్చి ఉండొచ్చు. ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశ్యం ప్రకారం, పోలీసుల ఉద్దేశ్యం ప్రకారం ఏంటంటే ఆ పిల్లోడు ఇది జరుగుతున్నప్పుడు చూశాడు కదా, ఎవరిని ఆమెని తండ్రిని హతమారుస్తున్న విషయం చూసి రేపు పొద్దున ఇతను సాక్ష్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఒక అంటే ఇప్పుడు లవర్తో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పటికైనా కానీ ఆ పిల్లోడు అనేది కొంచెం థ్రెట్టే కదా వాళ్ళకి. అందుకని చెప్పి ఆ పిల్లవాడిని కూడా చంపి ఉండవచ్చు అనేసి వీళ్ళు అనుమానిస్తున్నారనమాట. ఇప్పటివరకు ఇవన్నీ కూడా కేవలం అనుమానాలే, అంటే నిరూపితం కాలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ సాక్ష్యాధారాలన్నీ ప్రొడ్యూస్ చేయాలి, కోర్టుకి నిరూపించాలి, ఇవన్నీ జరగాలి. సో, ప్రస్తుతానికి ఆమెను అరెస్ట్ చేశారు, ఆమెను తీసుకెళ్లారు. ఇది యాక్చువల్గా ఆ కేసులో జరిగినటువంటి విషయం అన్నమాట. జనరల్గా పోలీసులు వాళ్ళ వేలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఇండియన్ పోలీసులు చాలా టాప్ పోలీసులు అండి. వాళ్ళు తలుచుకుంటే కేసు
ఫట్టా ఛేదిస్తారు. చాలా ఈజీగా ఛేదిస్తారు. ఎక్కడికో పారిపోయినా సరే పట్టుకొని తీసుకురాగలుగుతారు. నాకు అర్థం కాని విషయాలేంటంటే, ఇప్పుడు ఆమెకి ఓకే. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. మనుషుల్ని చంపటం దేనికి? నీకు నీ భర్తతోటి నచ్చలేదు, నీ భర్తతోటి ఉండడం ఇష్టం లేదు, నీకేదో బయట సంబంధం ఏర్పడింది. చెప్పేసుకొని వెళ్ళిపో. అయ్యా నా వల్ల కాదు. నేను నిన్ను, నీ కొడుకుని చూసుకోలేను. నాకు వేరే వాడితోని సంబంధం ఉంది. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి విడాకులు తీసుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతే ఆయన కొడుకు ఇద్దరు బతుకుండేవాళ్ళు కదా. సో ఇప్పుడు వాళ్ళని చంపితే జైలుకు పోతారని తెలీదా? పోలీసులు పట్టుకోరా? అంత అమాయకులు ఆ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? ఫోన్లో ఆధారాలు ఉండవా? ఇంత మాత్రం ఆలోచన వాళ్ళకంటే ఆవేశం వాళ్ళని ఇలాంటి పనులన్నీ చేపిస్తుంది అనమాట. తప్పు దారిలో వెళ్ళిన తర్వాత తప్పు సరి చేసుకొని వెనక్కి రావాలన్నా కూడా రావచ్చు. చాలామంది ఇలాంటివి చాలా తప్పులు జరుగుతాయి. మగవాళ్ళకు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వాలి. అంటే ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అతన్ని నమ్ముకొని వేరే ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి కూడా అంతే కదా. ఇద్దరు ఒక నమ్మకంతో పెళ్లి చేసుకొని ఉన్నప్పుడు ఒక పిల్లోడు పుట్టాడు. వాడి లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్? రేపు పొద్దున ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా, ఎవరు బయటికి వెళ్ళిపోయినా, ఎవరు ఏం బ్యాడ్ పని చేసినా. సో హనీమూన్ మర్డర్స్ రీసెంట్గా చూసుకుంటే, హనీమూన్ పైకి తీసుకెళ్ళి కొండ మించి తోసేయటము, దీని మీద జోకులు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎలా అంటే ఎవరన్నా అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే, నాకు పెళ్లి చూపుల్లో నువ్వు నచ్చలేదని మీ అమ్మకు చెప్పా అంటే, నేనేం చెప్పాలి మా అమ్మకంటే, కొండ మీదకి హనీమూన్కి తీసుకురమ్మందని చెప్పు అని జోక్ అనమాట అది. అంటే ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవ చంపుతుందేమో అని కుక్కర్తో కొట్టి చెప్పిందట. బ్లీచ్ తాగిపిచ్చి చంపారట. ఎన్ని రకాల న్యూస్లు రీసెంట్ పాస్ట్ అయితే అసలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా చోట్ల. మరి వీళ్ళ ధైర్యం ఏంటి అంటే, ఆ టైంకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఓకే, సింపుల్గా విడిపోవటం వేరు, ఒక మనిషిని లేకుండా చేయటం, జీవితాంతం జైల్లో చిప్పకూడదు తినడం. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 6 రోజులు, సంవత్సరం తర్వాత అయినా కూడా ఈవెన్ పెద్ద వాళ్ళ అప్పుడేదో షీనా బోరానా సంథింగ్ ఏదో ఒక అమ్మాయిని చంపేసేసి కాల్ చేసి సంథింగ్ ఏదో అడవులలో పడేసి ఏదో ఒక పెద్ద కేసు కూడా అయిందండి. చాలా హై ప్రొఫైల్ కేసు అది. చాలా పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళంతా పట్టుకోలే, పోలీసులు పట్టుకున్నారు. ఆధారాలు దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. మరి వీళ్ళు ఎందుకు అంత సింపుల్గా దొరకము అనుకుంటారు? ఈ సోషల్ మీడియా కూడా చాలా అంటే చాలా మనుషుల మధ్యన ఎంత వైరాలు తీసుకొస్తుందంటే, నిజంగా ఫ్యామిలీలలో ఈ మధ్యన అందరికీ ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు లేరు, ఫేస్బుక్ లేని వాళ్ళు లేరు. ఫేస్బుక్ ప్రేమలు మొదలైనవి. అప్పట్లో ఫేస్బుక్ ప్రేమలు మొదలయ్యి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతోనే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు. తర్వాత రియలైజ్ అవుతున్నారు, మోసపోతున్నారు. వాడెవడో తెలియదు, డబ్బులు మొత్తం గుంజుకొని పంపించేసిన తర్వాత అయిపోయింది, అది మోసపోయానని చెప్పేసి అప్పుడు తిరిగి రావటము. లేకపోతే ఏదేదో అంటే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయితే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారా నాకు అర్థం కాదు. ఓకే, ఫైన్, వెళ్ళారు, ఓకే, నో ప్రాబ్లం. మీ లైఫ్ మీరు చూసుకోండి, వదిలేసి వెళ్ళిపోండి. లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవడం, ఒక లెటర్ రాసి వెళ్ళిపోవడం. మనుషుల్ని చంపడం దేనికి? నాకు అదే అర్థం కాదు. ఇలాంటివన్నీ రీసెంట్గా వచ్చిన దగ్గర 15-20 కేసులు చూసుకుంటే లిటరల్లీ ఇవన్నీ కూడా అక్రమ సంబంధాల వల్ల జరిగినటువంటివే. కానీ అది నిజంగా ఇప్పుడు నిన్న ఒక వీడియో పెట్టాను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైఫ్ ఎవరితోనో వెళ్ళిపోయిందని. అది భరించలేక వెళ్ళిపోయినా, ఇంకోటి వెళ్ళిపోయినా చట్టాలు అనేవి ఉన్నాయి కదా, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా. నాకు ఇంతతోని కలిసి బతకడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు వేరే వాళ్ళతో పరిచయం ఏర్పడింది, దానికంటూ ఒక చట్టం ఉంది, లాయర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఏం చేయాలో ఎలా చేయాలో. రూల్స్ ప్రకారం హ్యాపీగా నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోయి నీకు నచ్చిన ఓడితో నువ్వు ఉండు. కానీ రూల్ ప్రకారం పోతే ఏంటంటే, ఒక మనిషి చిన్న పిల్లోడండి వాడు, పాపం 4 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లోడు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాడికి ఎంత లాంగ్ లైఫ్ ఉంది, అనవసరంగా వాడి ప్రాణం పోయింది కదా. సో ఎందుకు ఇలా సైడ్ ట్రాక్ అవుతున్నారు అనేది అస్సలు అయితే అర్థం కావట్లేదు. కానీ రీసెంట్గా చూసుకుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను కూడా చంపేశారు కదా, పగ పెంచేసుకొని. అంటే హత్య చేసే స్థాయికి వెళ్తున్నారు. అంటే అసలు మెంటాలిటీ ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఎలా గ్రో అవుతున్నారు, ఏం చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా మనుషుల్ని, సోషల్ మీడియా వల్ల
అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సోషల్ మీడియాని మనము మంచికి వాడుకోవచ్చు. చదువుకోవటానికి వాడుకోవచ్చు, కోర్సులు నేర్చుకోవడానికి వాడుకోవచ్చు, 4 విషయాలు తెలుసుకోవడానికి వాడుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్‌కి వాడుకోవచ్చు. కానీ ఇలా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌కి లేకపోతే ఎవరైనా హత్య చేయడానికి ఇలాంటి వాటికి సోషల్ మీడియాని వాడుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే సింపుల్‌గా ఎవడికి వాడు విడిపోతే మనుషులన్నా బతికుంటారు. కానీ ఇలా మనుషుల్ని చంపే ఐడియాలు ఎందుకొస్తాయో నాకైతే తెలీదు గానీ, దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనము. ఒక కుటుంబ జీవితం మొత్తం ఒక కుటుంబం అనేది అణగారిపోతది. అసలు ఉండదు గదా! ఇంకా ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఆమె జైలుకి పోయింది. ఈయన లేరు. పిల్లోడు చనిపోయారు. పాపం చూడండి ఆయన ఏం తప్పు చేశాడాయన? అమాయకమైన భర్త. ఆయన చేసిన తప్పేమన్నా ఉందా? సింపుల్‌గా ఈమెకున్నటువంటి ఒక బ్యాడ్ అఫైర్ వల్ల అతని జీవితం నాశనం అయిపోయింది. అంటే పిల్లలు పెరిగేటప్పుడు గూడా ఎలా పెరుగుతున్నారండి అసలు ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్‌కి పోవడానికి ఎందుకు నీకేం తక్కువైంది? ఇల్లు బాలేదా? లేపోతే ఇంకోటా అన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లోకి పోకుండానే విడిపోవచ్చు నీకు భర్తతోటి ఏమన్నా ఇబ్బంది ఉందన్నప్పుడు. కానీ ఇలాంటివైతే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశ్యం. అదే చెప్దామని పర్టిక్యులర్ వీడియో అయితే చేశా. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.